ఒక కొత్త అప్డేట్ తోటి వచ్చాను. గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలైతే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. తెలుగు చదవడం, రాయడం వస్తే సరిపోతుంది. 70,000 వరకైతే జీతం అయితే ఉంటుంది. మీ సొంత జిల్లాలోనే పోస్టింగ్ కూడా ఉంటుంది. లోకల్ బ్యాంక్ ఆఫీసర్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఫోన్లో ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే అప్లై ప్రాసెస్ కూడా చెప్పాను. లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే చూస్తున్నవారు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఒకటైతే వచ్చాను. అప్డేట్ ఏంటంటే నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే సబ్జెక్ట్స్ కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతున్నాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. అలాగే ఎవరైతే నా ఛానల్ కొత్త విజిట్ చేశారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నవారు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ పోస్టులకు సంబంధించి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఆన్లైన్ వెబ్సైట్ కూడా ఇచ్చాడు. www.nabard.org అని ఇక్కడ వెబ్సైట్ కూడా ప్రొవైడ్ చేశాడు. ఈ వెబ్సైట్కి వెళ్తే డైరెక్ట్గా మీరు అప్లికేషన్లోకి వెళ్ళిపోతారు. అది లాస్ట్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో లాస్ట్ వరకు చూడండి. అండ్ 17 జనవరి 2026 నుంచి వెళ్ళి Feb 3 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆన్లైన్లోనే అప్లై చేయాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. సో ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేశాడు. ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్స్ అండ్ పేమెంట్ ఆఫ్ ఆన్లైన్ ఫీజెస్, ఇన్స్టిమేషన్ ఛార్జెస్ సంబంధించి జనవరి 17 నుంచి 2026 టు 3 ఫిబ్రవరి 2026 వరకు అయితే లాస్ట్ డేట్ ఇదే ఉంది. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వచ్చేసి 21 ఫిబ్రవరి 2026 ఫస్ట్ ఫేజ్ ఉంది. అండ్ సెకండ్ ఫేజ్ వచ్చేసి 12 ఏప్రిల్ 2026 వరకు అయితే మెయిన్స్ ఎగ్జామ్ అయితే అయిపోతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే ఇక్కడ అన్ని స్టేట్స్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇక్కడ అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, అలాగే హర్యానా, ప్రతి ఒక్క స్టేట్స్కి సంబంధించి ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్, డిజేబుల్ పర్సన్స్కి ప్రతి ఒక్కరికైతే ఇక్కడ నోటిఫికేషన్స్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్టయితే 7 వేకెన్సీ అయితే ఉన్నాయని ఇక్కడ క్లియర్ మెన్షన్ అయితే చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ప్రతి ఒక్క స్టేట్కి సంబంధించి అయితే ఇందులో వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 159 వేకెన్సీ అయితే ఉన్నాయి అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. అండ్ చూస్తున్నారు కానీ అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీకు యూజ్ అయిన ఇన్ఫర్మేషన్ మరింత మందికి యూజ్ అవుతుంది. సో లైక్ చేయండి. అండ్ ఇక్కడ రిజర్వేషన్కి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 1 వేకెన్సీ అయితే రిజర్వ్ అయి ఉంది. అలాగే మహారాష్ట్రకి సంబంధించి 1 వేకెన్సీ, తమిళనాడుకి సంబంధించి 1 వేకెన్సీ అయితే ఇక్కడ రిజర్వేషన్ అయి ఉంది అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్కి సంబంధించి అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే నా ఛానల్ కొత్తగా విజిట్ చేశారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే
ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే ఏజ్ విషయానికి వచ్చినట్టయితే జనవరి 1, 2026 వరకు 35 ఇయర్స్ అయితే మించకూడదు. 21 నుంచి 35 ఇయర్స్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 2005 వరకు ఎవరైతే బర్న్ అయి ఉంటారో వాళ్ళకైతే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. 1991 నుంచి 2005 వరకు ఎవరైతే బర్న్ అయి ఉంటారో వాళ్ళకైతే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ చూసుకున్నట్టయితే SC ST వాళ్ళకి 5 ఇయర్స్ అప్ టు 40 ఇయర్స్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. OBC వాళ్ళకి 38 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే PWBD వాళ్ళకి 15 ఇయర్స్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 10 to 15 ఇయర్స్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 50 ఇయర్స్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే డిపార్ట్మెంట్ అసిస్టెంట్కి సంబంధించి ఎనీ డిసిప్లిన్ డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏం అవసరం లేదు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎవరైతే ఎర్లీగా బ్యాచిలర్స్ కంప్లీట్ చేసుకొని ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తూ ఉంటేనే మీకు ఫర్దర్గా ఎలా ప్రిపేర్ కావాలనేది మీరు ఖచ్చితంగా తెలుస్తుంది. సో అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే నాలెడ్జ్ ఆఫ్ వర్డ్ ప్రాసెసింగ్ ఆన్ PC ఎవరికైతే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళని అయితే రిక్రూట్ చేసుకుంటామని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ హిందీకి సంబంధించి ఎవరైతే బ్యాచిలర్స్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ మీడియం హిందీలోనైనా ఇంగ్లీష్ మీడియంలోనైనా ఎవరైతే క్వాలిఫై అయ్యి 50 మార్క్స్ తోటి క్వాలిఫై అయిపోతారో 50% తోటి వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ట్రాన్స్లేట్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు హిందీ కి ట్రాన్స్లేట్ చేసే నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సబ్జెక్ట్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇక్కడ చూసుకోవచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామ్స్ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్కి సంబంధించి 3 సబ్జెక్ట్స్కి సంబంధించి మీకు 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. 100 మార్క్స్ 60 మినిట్స్ అయితే డ్యూరేషన్ అయితే ఉంటుంది. అలాగే మెయిన్స్ ఎగ్జామ్ చూసుకున్నట్టయితే టెస్ట్ ఆఫ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిస్క్రిప్టివ్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. సో క్వాలిఫై అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్కి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్, అలాగే ప్రొఫెషనల్ లాంగ్వేజ్ నాలెడ్జ్, అలాగే టెస్ట్ ఆఫ్ రీజన్కి సంబంధించి 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. 100 మార్క్స్. అండ్ మెయిన్స్ ఎగ్జామ్ చూసుకున్నట్టయితే టెస్ట్ ఆఫ్ రీజనింగ్, అలాగే ప్రొఫెషనల్ నాలెడ్జ్ హిందీ ఆర్ ఇంగ్లీష్, అలాగే జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి అయితే క్వశ్చన్స్ అయితే వస్తాయి. 200 మార్క్స్ 135 మినిట్స్ అయితే ఉంటుంది. తర్వాత లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ కూడా టెస్ట్ అనేది ఉంటుందని ఇక్కడ క్లియర్ మెన్షన్ అనేది చేశాడు. చూస్తున్నారు, అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు, కానీ అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి దాంట్లో నేను సబ్జెక్ట్ కూడా మెన్షన్ చేస్తున్నాను, కానీ వీడియో లాస్ట్ వరకు చూడట్లేరు. చూడకుండానే కామెంట్స్ అనేవి పెడుతున్నారు. సో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు ఎలా అప్లై చేసుకోవాలి, మొబైల్లో కూడా ఎలా అప్లై చేసుకోవాలని క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను, కానీ ఎవరు చూడట్లేదు. ప్లీజ్ లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే ఒక లైక్ చేయండి. సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మెరిట్ లిస్ట్ ఆధారంగానైతే ఫైనల్ సెలెక్షన్ అయితే ఉంటుంది. phase 1, phase 2 బోత్ డిస్క్రిప్టివ్ టెస్ట్ అన్నిటిలో చూసి మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. అలాగే వెయిట్ లిస్ట్లో 50% ఆఫ్ వేకెన్సీస్ ఉంటే మీకు ఎవరైతే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేస్తుంటారో వాళ్ళని సెలెక్ట్ చేసి జాయిన్ అనేది ఇమీడియట్గా చేసుకుంటారు. అలాగే ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. SC ST OBC PWBD క్యాండిడేట్స్కి ఎవరికైనా కానీ ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకైతే పోస్టింగ్ అయితే ఉంటుంది. అలాగే ట్రైనింగ్లో కూడా మీకు పే అనేది చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇక్కడ క్లియర్ మెన్షన్ అనేది చేశాడు. అండ్
ఎగ్జామ్ ఫీజ్ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 100 రూపీస్ అయితే ఉంది. ఇది నాన్ రిఫండబుల్ అని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ అదర్ కేటగిరీస్ వాళ్ళకి మాత్రం 450, టోటల్ ఛార్జెస్ వచ్చేసి 550 అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పే స్కేల్ చూసుకున్నట్టయితే 23,000 అయితే స్టార్టింగ్ అయితే ఉంటుంది. 23,100 అయితే పే చేస్తారు. అండ్ నెక్స్ట్ హౌ టు అప్లై చూసుకున్నట్టయితే www.nabard.orgకి వెళ్ళి మీరు కెరియర్స్ పైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అనేది అవుతుంది. అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫీ పేమెంట్ చేసి సిగ్నేచర్ అండ్ అలాగే మీ ఫోటోగ్రాఫ్ స్కాన్ అనేది మీరు స్కాన్ చేసి అప్లోడ్ అనేది చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మీ లెఫ్ట్ థంబ్ అలాగే హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ కూడా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీ కూడా ఆన్లైన్లోనే పే అనేది చేయాలి. మీ ప్రజెంట్ ఉన్న ఫోటో కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది అప్లికేషన్ ప్రాసెస్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎవరికైతే ఎలాంటి జాబ్స్ మీకు కావాలని అనుకుంటున్నారో అలాంటి జాబ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాంటి జాబ్స్ ముందుకు తీసుకురావడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఒకరు కామెంట్ చేశారు, మెడికల్ ఆఫీసర్కి సంబంధించి వీడియో చేయమని. నెక్స్ట్ వీడియో అదే చేస్తాను. ఎవరైతే అలాంటి ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇలా ఇంపార్టెంట్ డేట్స్ మళ్ళీ ఇక్కడ మెన్షన్ అనేది చేశారు. January 17 నుంచి వెళ్ళి Feb 3 వరకు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో అప్లై అయితే చేసుకోండి. ఇది వాళ్ళ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింతమందికి చేరుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.